ఖమ్మంలోని అంబేద్కర్ సెంటర్లో తెలంగాణ జాగృతి ఆందోళన చేపట్టింది. భూదాన్ బాధితులతో కలిసి కవిత మహాధర్నాకు దిగారు. భూదాన్ నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు తక్షణమే అదే స్థానంలో ఇళ్లు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. ఖమ్మం పట్టణ శివారు వెలుగుమట్ల భూదాన్ భూముల్లో దాదాపు సుమారు 31 ఎకరాల్లో 8 ఏళ్ల క్రితం నిర్మించుకున్న గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో సుమారు 8 ఏళ్ల క్రితం ఇల్లు నిర్మించుకున్నారు. ఆల్ ఆఫ్ సడన్గా నెల 2వ తారీఖు ఈ మధ్యలో మాత్రం భూముల ఇళ్లను మాత్రం కూల్చివేశారు. ఈ సందర్భంగా ఖమ్మం పట్టణంలో ఆ రోజు నుంచి కూడా తీవ్ర ఉద్రిక్తలు దారితీస్తున్న పరిస్థితి నెలకొంది. దాదాపు ఈరోజు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జాగృతి అధ్యక్షురాలు ఖమ్మం పట్టణం చేరుకుని బాధితులందరినీ అంబేద్కర్ భవన్ వద్ద వారిని పరామర్శించారు. ఆ తర్వాత వాళ్ళకి న్యాయం చేయాలనే సంకల్పంతో మనం ఈరోజు ఇక్కడికి ఏకంగా అంబేద్కర్ భవన్ నుంచి అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ధర్నాను చేపడతామని తీసుకొచ్చి వాళ్ళ బాధితులు కలిసి ధర్నా చేస్తున్నారు. ప్రస్తుతం మనకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అందుబాటులో వారిని అడిగి తెలుసుకున్న ప్రయత్నం. మేడం చెప్పండి, అసలు ఏం జరుగుతుంది ఈరోజు ఖమ్మం పట్టణంలో సుమారు 31 ఎకరాల్లో భూదాన్ భూముల్లో పేదలకి ఒక పక్క 2013లో పట్టాలు ఇచ్చామని చెప్తున్నారు. మరో ఆలోచనగా నోటీసులు లేకుండా కూలగొట్టారు. పేదలంతా దాదాపు 20-25 రోజులుగా వాళ్ళంతా రోడ్ల మట్టి ఉంటున్నారు. పరిస్థితి వాళ్ళ కనీసం భోజన సౌకర్యం కూడా పెట్టట్లేదు. ఈ సమస్యను ఎలా చూడాలి? చాలా దారుణంగా ఉందండి. అమానుషమైనటువంటి ప్రవర్తన ప్రభుత్వానిది. ఒక పక్క ఇండ్లు కూలగొట్టారు. చిన్న పిల్లలు ఉన్నారు, ఎగ్జామ్స్ ఉన్నాయి, బోర్డు ఎగ్జామ్స్ రాసే పిల్లలు ఉన్నారు. అందరినీ కూడా అమానుషంగా నిర్దాక్షిణ్యంగా బయటకు వెళ్ళగొట్టారు. ఇప్పుడేమో వారిని ఎక్కడైతే ఉంచారో రీహాబిలిటేషన్ సెంటర్ అక్కడ ఏ వసతులు కూడా లేవు. కనీసం కలెక్టర్ గారు పరామర్శించడానికి రాలేదు. అందుకే కలెక్టర్ గారు రావాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. రెండవ డిమాండ్, ఎక్కడైతే వాళ్ళ ఇల్లు కూల్చారో అది భూదాన్ భూమి కాబట్టి, అది పేద ప్రజల భూమి కాబట్టి అక్కడే పేద ప్రజలకు కూడా మళ్ళీ ఇవ్వాలని చెప్తా ఉన్నాం. ఏదన్నా అవకతవకలు జరిగి ఉంటే అది ప్రభుత్వం పని, ప్రభుత్వం ఎంక్వైరీ చేసుకోవాలి. కానీ దానికోసం మంచి వాళ్ళను, అర్హులైన వాళ్ళను, న్యాయంగా భూమి రావాల్సిన వాళ్ళని ఎందుకు ఇళ్ల నుంచి ఎలగొట్టారు చెప్పపెట్టకుండా అనేది ప్రభుత్వం జవాబు ఇవ్వాల్సిందే. దీనికి మూల్యం చెల్లిస్తుంది. కలెక్టర్ గారు కనీసం వారి ఆరోగ్య పరిస్థితులు పట్టించుకోకపోవడం దారుణం, అమానుషం. వారు త్వరగా రావాలని డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు కూడా ఒక పక్క వీళ్ళంతా ఆక్రమించుకున్నారు. ఆ భూముల్లో ఆక్రమించుకోవడానికి వీళ్ళకి అర్హత లేదు. మరోపక్క యూసీసీఆర్ఏ పార్టీ ఆధ్వర్యంలో దాదాపు కోట్ల రూపాయలు వీళ్ళ దగ్గర నుంచి అమాయక ప్రజలను వసూలు చేశారంటూ మాత్రం వాళ్ళకి దాదాపు సుమారు 15-20 మంది నేతలపై కూడా కేసులు పెట్టి ఇప్పటికి జైలు పాలు చేశారు. మరోపక్క వీళ్ళందరినీ రోడ్డును పడేశారు. ఎలా చూడాలి ఈ సమస్యను? అంటే నేనేమంటున్నా బ్రదర్, చట్టం పనాలు చేసుకుంటారు, ఎంక్వైరీ చేసుకుంటారు. ఎవరైనా చెడ్డవాళ్ళు ఉంటే, ఎవరైనా అక్రమాలు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళని స్పేర్ చేయమని మనం అడగం కదా. వాళ్ళని పనిష్ చేయండి. కానీ మంచి వాళ్ళని ఎందుకు పనిష్ చేస్తున్నారు? మంచి వాళ్ళు ఏం చేశారు? మీకు పేద ప్రజలు ఏం చేశారు? పాపం రెక్కాడితే కానీ దొక్కాడనటువంటి ప్రజలు ఉన్నారు. వాళ్ళని దగ్గర వెళ్ళి చూసాం మేము. ఘోరమైన పరిస్థితులలో ఉన్నారు. వాళ్ళని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి. వాళ్ళకి ఇమీడియట్ రిలీఫ్ కింద, నష్టపరిహారం కింద డబ్బులు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. గత ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు కూడా 2023 జూన్ 15వ తారీఖున ఆల్ ఆఫ్ సడన్గా ఇదే భూదాన్ ల్యాండ్లో ఇప్పటివరకు గతంలో కూలగొట్టడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ మీద వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టారు. ఆ పరిణామాలను, ఈ పరిణామాలను ప్రస్తుతం ఎట్లా చూస్తారు? మొన్న బీఆర్ఎస్ నాయకులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళని పరామర్శించారు. ఎలా చూడాలి ఈ పరిణామాలు? అంటే పొలిటికల్ పార్టీస్ అసలు రంగు ఇప్పుడు బయటపడుతుందండి. ఎర్ర జెండా పార్టీలు ఏవైతే ప్రజల పక్షాన ఉంటామని చెప్తావో ఇక్కడ ఎవరు కూడా లేరు. 1, 2 బీఆర్ఎస్ పార్టీ అంతకుముందు కూల్చే ప్రయత్నం చేసినారు కాబట్టి ఆ పాపాలు గడుపుకోవడానికి అప్పుడో ఇప్పుడో వాళ్ళకి భోజనాలు పెడుతున్నారు తప్పితే పరిష్కారం కోసం ప్రయత్నం చేయట్లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూల్చేశారు. వాళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మిగతా మనందరం కూడా ప్రజల పక్షాన నుండి పనిచేసే ప్రజా సంఘాలు వాళ్ళందరం కూడా ఇవాళ వారి పక్షాన్ని నిలబడడానికి వచ్చాం. మాతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ వాళ్ళు, ధర్మ సమాజ్ పార్టీకి సంబంధించి విశారదన్ గారు అందరూ కూడా వచ్చారు. అందరం కూడా కలిసి ఈ పోరాటంలో ముందుకెళ్తా ఉన్నాం. సో విశారదన్ గారు, మీరు చెప్పండి, అసలు ఏంటి ఈ సమస్యపై ఎలా పరిష్కారం చూపాలంటారు? ఈ రోజు ఇక్కడ ధర్నా అంబేద్కర్ సాక్షిగా చేస్తున్నారు, అంబేద్కర్ విగ్రహం సాక్షి చేస్తున్నారు. ఏమంటారు? కలెక్టర్ రావాలని డిమాండ్ చేస్తున్నారు. ఏంటి పరిస్థితి? కలెక్టర్ కాదు, మొత్తం ఎంటైర్ గవర్నమెంట్ రావాలి ఇక్కడికి. దానికి రిప్రజెంటేటివ్ కలెక్టర్ కాబట్టి కలెక్టర్ని డిమాండ్ చేస్తున్నాం. కానీ ఈ దుర్మార్గమైన పాపంలో ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు, బ్యూరోక్రసీ, టోటల్ గవర్నమెంట్ ఈ పాపంలో ఉన్నది. ఈ మొత్తం 30 ఎకరాలు, ఇంకో 30 ఎకరాలు, 60 ఎకరాలని కొల్లగొట్టి అది ప్రైవేట్ వ్యాపారం చేయడానికో, ప్రభుత్వం దగ్గర అమ్ముకోవడానికో చేస్తున్న భయంకరమైన కుట్రలో అక్కడి నుంచి పేదలను ఎల్లగొట్టినరు. వాళ్ళకి 100% నైతికంగా అఫీషియల్గా చెందాల్సిన భూమి అది భూదాన యజ్ఞాన భూమిని. ఆ భూమిలో ప్రభుత్వం జోక్యం బలవంతంగా చేసి వాళ్ళని ఎల్లగొడుతుంది. మేము ఒకటే కోరుతున్నాం, ఆ కూలగొట్టిన భవనాలని రీకన్స్ట్రక్ట్ చేయాలి. ఈ 20 రోజులు కోల్పోయిన పనికి సంబంధించినటువంటి అది మొత్తం కాంపన్సేట్ చేయాలి. ఆ కట్టడానికి ఇండ్లకు కావాల్సినటువంటి హామీ పత్రం ఇవాళ మళ్ళా కడతామని, ఆ స్థలాన్ని రెగ్యులరైజ్ చేసి అఫీషియల్గా అందరికీ పట్టాలు ఇవ్వాలి. ఎవడో కరప్షన్ చేసిండని ఒకడిద్దరు, ఎవడో అక్కడ పైసలు వసూలు చేసిండని, ఎవడికో 4 ఇళ్ళు ఉంటే 5వ ఇల్లు అని వాడిని మీరే పట్టుకోండి. వాడు ఎవడని ఉంటే మీరు పట్టుకోండి. గవర్నమెంట్ ఎవరు అరెస్ట్ చేసేది?
కొంతమంది మరోపక్క చూడవచ్చు దాదాపు దీనికి సంబంధించిన కూడా ఈ ఘటన కూడా ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా దారి తీసే పరిస్థితి కూడా ఉంది. మరోపక్క ఇప్పటికే ఉదయం నుంచి కూడా దాదాపు 11:30 గంటల ప్రాంతం నుంచి కూడా ఈ పక్క చూడవచ్చు విజయోత్సవం దాదాపు బాధిత నేతలందరినీ కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా జేఏసీ నేతలను కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దాదాపు ఉదయం నుంచి కూడా ఎస్సీ ఎస్టీ జేఏసీ విశారదన ఆధ్వర్యంలో దాంతోపాటు తెలంగాణ జాగృతి కవిత ఆధ్వర్యంలో మాత్రం ఈరోజు అంబేద్కర్ భవన్కి వెళ్ళి బాధితులందరినీ పరామర్శించి వాళ్ళందరికీ కూడా నష్టపరిహారంతో పాటుగా పక్కా ఇళ్లు కట్టించాలి, ఏదైతే భూదాన్ ల్యాండ్లో ఎక్కడైతే భూదాన్ ల్యాండ్లో ఇక్కడ నిర్వాసితులుగా గుర్తించారో వారందరినీ కూడా అక్కడే వాళ్ళకి మొత్తం ఇల్లు కట్టించాలంటూ డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా కూడా చేస్తున్న ప్రతి ధర్నా సందర్భంగా మరికొంతమంది నేతలు జేఏసీ నేతలు కావచ్చు జాగృతి నేతలను కూడా పోలీసులు ఒక పక్క అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటూ చెప్తున్నారు. అక్రమ అరెస్టులు మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా శిక్షించలేదు. గత ప్రభుత్వం హయాంలో 2023 జూన్ 15 కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇదే కూలగొట్ల కూల్చివేతలు భూదాన్ ల్యాండ్లో కూడా కూల్చివేతలు చేశారు. కానీ కేవలం వాళ్ళు చేసిన పాపాలను కడుక్కోవడం కోసమే ఈరోజు పరిహారంగా మాత్రానికి వాళ్ళు పాప పరిహారంగా మాత్రం వాళ్ళందరికీ బాధితులకి భూదాన్ ల్యాండ్ నిర్వసితులకు మాత్రం భోజనం పెట్టి పాప పరిహారం చేస్తున్నారంటూ కవిత కూడా చెప్తున్న పరిస్థితి. మరోపక్క ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ మేము ధర్నాను కూడా విరమించలేదంటూ విశారదను కూడా చెప్తున్న పరిస్థితి. మరోపక్క దీనికి సంబంధించి కూడా ఎట్టి పరిస్థితుల్లో భూదాన్ ల్యాండ్లో 31 ఎకరాల్లో ఎవరైతే ఆక్రమించుకున్న పేదలు ఉన్నారో సుమారు 1000 నుంచి 700 మంది గుడిసెలు వేసుకున్న నిర్వాసితులు అందరూ ఈ ఇళ్లను కూడా ఆల్ ఆఫ్ సడన్గా ఎలాంటి సమాచారం లేకుండా కూలగొట్టి ప్రభుత్వం మాత్రం ఇప్పటికి దిగి వచ్చేంత వరకు మాత్రం మా ధర్నా కూడా ఆగే పరిస్థితి లేదంటూ మాత్రానికి ఇటు కవితగా ఇటు విశారదను కూడా చెప్తున్న పరిస్థితి. ఖమ్మం జిల్లా తాజా పరిస్థితి శంకర్తో రజనీకాంత్ అంబేద్కర్ సెంటర్ నుంచి.